ఇది 7 సంవత్సరాల నుంచి మూతపడి ఉన్నది. ప్రస్తుతం మేము ఆశించింది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రైమరీ విద్యకు మనం పిల్లలకు ప్రభుత్వ నిబంధనలు ఏంటంటే ప్రైమరీ విద్య వాళ్ళ ఆవాస ప్రాంతాల్లోనే అందాలి. కానీ అది ఇక్కడ నెరవేర్తలేదు. ఆ చిన్న పిల్లలు మరి ప్రయాణంలో కానీ ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లంలో కొన్ని ప్రమాదాలు జరిగినాయి కూడా. ఇక్కడ ఒక బాబుకు కాళ్ళు చేతులు ఇరగటం అనేది జరిగింది. మొన్ననే లేటెస్ట్గా ఇన్సిడెంట్ జరిగింది. మరి చిన్నపిల్లలు స్వతహాగా ప్రయాణం చేయలేరు. ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి పోయి విద్య పొందటం సాధ్యం కాదు. సరే, హై స్కూలు లెవెల్లో పోయేటోళ్ళు అయితే పోతారు, కానీ ఈ చిన్న ప్రైమరీ సెక్షన్లో పోలేదు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మన పూర్వీకులు ఇక్కడ మౌలిక వసతుల కల్పన చేసి ఉన్నారు. ఇక్కడ ల్యాండ్ ఉంది, ఇక్కడ బిల్డింగ్స్ ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం మనకు అందుబాటులో ఉన్నది. దీన్ని పునరుద్ధరణ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాథమిక విద్య ఆవాస ప్రాంతంలో ఉన్నటువంటి పిల్లలకు మనం అందించడం అవుతుందని చెప్పి కృషి చేస్తూ, సరే ఏదేమైనప్పటికీ ఆ మూతపడినటువంటి పాఠశాలను పునరుద్ధరణ చేసి ఇక్కడ పిల్లలకు అందుబాటులో తీసుకురావాలనేటువంటి సంకల్పంతో మేము ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. పిల్లలు కూడా మాకు 23 మంది అడ్మిషన్ అయింది. అందరు కూడా మా పాఠశాలకు పంపిస్తామన్నారు. ముందస్తుగా ఎందుకు తీసుకున్నామంటే సెలవులలో రీఓపెనింగ్ అప్పుడు తీసుకోకుండా పాఠశాల ఓపెనింగ్ అయింది అనేది పబ్లిక్ తెలవాలి. తెస్తే ఏంటంటే మనకు వచ్చే అకాడమిక్ ఇయర్లో మనకి ఇక్కడ పాఠశాల ప్రారంభిస్తారు అని ఒక నమ్మకాన్ని కల్పించడానికి మనం ఈ ఏర్పాటు చేయటం, ఎర్లీగా మనం స్టార్ట్ చేసుకోవడం అనేది జరిగింది.